హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు వీడియోలో మనము పప్పు పులుసు తయారు చేసుకుందామండి. పప్పు పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా తక్కువ మంది చేసుకుంటారు ఈ పప్పు పులుసు అనేది. ఈ పప్పు పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ పప్పు పులుసు తయారు చేసుకోవడానికి ముందు కందిపప్పు తీసుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. నేను ఒక కప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక 10-15 నిమిషాలు నానపెట్టుకోవాలండి. చూడండి, నేను 15 నిమిషాలు నానపెట్టి కుక్కర్లో వేసి 1 కప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్లో వేశాను. ఇప్పుడు అలాగే చింతపండు కూడా మనకు ఈ పప్పుకి తగినంత మనం నానబెట్టుకోవాలి. 10-15 నిమిషాలు ముందుగా నానబెట్టుకోవాలి. అలాగే కూరగాయలు కడిగి పెట్టాను. ఇవి చక్కగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు వేసాను కదా, ఈ పప్పుని ఉడికించుకుందాము. చూడండి, స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను. ఇది 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత కట్టేద్దాము. చూడండి, ఈ పప్పు పులుసుకి నేను ఒక సొరకాయ ముక్క తీసుకున్నాను. అలాగే 2 వంకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని చక్కగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, పప్పు ఉడికే లోపల నేను ఈ ముక్కలన్నీ కట్ చేసి పెట్టాను. సొరకాయ ముక్కలు, టమాటా, వంకాయ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు చేసి పెట్టాను, కరివేపాకు, చింతపండుని చక్కగా మనం పులుసు తీసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు మనము కుక్కర్లో వేసుకున్న పప్పు ఎలా ఉందో చూద్దాము. చూడండి, చక్కగా మెత్తగా అయిపోయింది. చక్కగా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇట్లా పలుకులు లేకుండా మెత్తగా చేసుకోవాలి. చూడండి, నేను కట్ చేసుకున్న ముక్కలు ఈ పప్పులో వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, సొరకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసేసాను. చక్కగా అన్నీ వేసాను అన్నమాట. ఇప్పుడు తీసుకున్న పులుసు కూడా పోసేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు ఉడికే వరకు కాస్త స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాము. చూడండి, స్టవ్ వెలిగించుకొని ఈ ముక్కలు ఉడికే వరకు కూడా కాస్త మూత పెట్టుకుని ఉడికించుకుందాము. చూడండి, పప్పు పులుసు ఎలా ఉందో చూద్దాము. చూడండి, చక్కగా ముక్కలు కూడా ఉడికిపోయాయి. చూడండి, ఇప్పుడు దీనికి కాస్త పసుపు వేద్దాము. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కాస్త దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను కల్లు ఉప్పు వేస్తున్నాను. కాస్త కారం వేసుకోవాలండి. మన రుచికి తగినట్లుగా మనకి ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువైతే తక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసాం కదా, చక్కగా ఇట్లా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి, ఈ పప్పు పులుసులోకి పోపు చేసుకుందాము. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసాను. కాస్త ఆయిల్ వేడైపోయింది కదా, ఇప్పుడు పోపు గింజలు వేసాను. 2-3 మిరపకాయలు కట్ చేసుకొని వేసాను. చిటపట్లాడే వరకు చక్కగా వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాస్త కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత కాస్త ఇంగు వేసుకోవాలండి. ఈ ఇంగు వేసుకుంటేనే దీనికి ఈ పప్పు పులుసుకి రుచి వస్తుంది. ఇంగు మర్చిపోయామనుకోండి, దాంట్లో టేస్ట్ మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు పప్పు పులుసులో వేసేసుకుందాం పోపుని. చూడండి, పోపు వేసుకున్నాం కదా, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. చూడండి, పప్పు పులుసు రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపించేలాగా ఉంటుందండి.
మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ.